రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, జగన్మోహన్ రెడ్డి గారి చెంప పగల కొడతారా? దమ్ములేకే అసెంబ్లీకి ఆయన వెళ్ళలేదా? అంటే ఇది మన అచ్చెన్నాయుడు గారి ప్రోగ్రాం. అచ్చెన్నాయుడు గారిని అడిగారు, ఆయన అంటున్నాడు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు, అసలు ప్రతిపక్ష హోదా ఇమ్మని పదే పదే అడిగితే చెంప పగలగొట్టాలి. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కదా, ప్రతిపక్ష హోదా వద్దు, ప్రతిపక్ష నాయకుడు కూడా మీరు దానికి లేదు మీకు యోగ్యత అని వాళ్ళు మీకు అది ఇవ్వలేదు, అటువంటిప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని పదే పదే పట్టుబడడం ఏంటి, ఇంకోసారి ప్రతిపక్ష హోదా అడిగితే మటుకు చెంప పగలగొట్టాలి అని చాలా అగ్రెసివ్గా ఒక చోట కాదు 2-3 చోట్ల ఆయన కామెంట్ చేశాడు. అంటే ఈ అంశం మీద చాలా తీవ్రంగా గత కొద్ది రోజులుగా అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు వరకు అందరూ వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సభకి ఎందుకు రావట్లేదు, ప్రజలు ఎన్నుకుంటే అని, పోనీ మీకు అంతకుముందున 150 కాకపోయినా 11 మందిని ఎన్నుకుంటే మీరు రావాలి కదా అని. అయ్యన్న పాత్రుడేమో అసలు జీతం ఎందుకు ఇవ్వాలి, ఎవరైనా ఉద్యోగస్తులు రాకపోతే ఇస్తామా, ఎంత చిన్న ఉద్యోగం అయినా కట్ చేస్తాం కదా, అటువంటిది 11 మంది శాసనసభకు రాకపోతే వీళ్ళ జీతాలు కట్ చేయాలి, అసలు అనర్హత కూడా వేయాలి అన్న స్థాయిలో ఆయన తిరుపతిలో మహిళా సాధికారత సదస్సులో కూడా మాట్లాడారు, ఇక్కడికి వచ్చాక కూడా మాట్లాడారు. ఇంకొకటేమో మేము వస్తే మీరు ఎంత టైం ఇస్తారు, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినంత ఇస్తారా, ఈ పద్ధతులు అడుగుతున్నప్పుడు మీరు రండి సమయం ఇస్తాము, మామూలు అందరికి ఇచ్చినట్టే మీకు కూడా ఇస్తాము అని అయ్యన్న పాత్రుడు స్పీకర్ అంటున్నారు. అంటే ఫ్లోర్ లీడర్గా ఇవ్వటం అన్న మాట కూడా పెద్దగా రాలేదు అక్కడ, ఫ్లోర్ లీడర్గా రావాలంటే కూడా దానికి ఏదో కొంత ఉండాలనుకుంటా. కాబట్టి ఆ మాట అన్నప్పుడు వాళ్ళు దాన్ని ఆధారం చేసుకొని జగన్ ఇప్పుడు ఇంకాసేపట్లో ఆయన అక్కడ తన నివాసంలో వీళ్ళందరితో మాట్లాడుతున్నారు. అది ఎలా ఉన్నా కానీ ప్రజల ముందు శాసనసభ జరుగుతున్న సమయంలో వీళ్ళు బాధ్యతారహితంగా సభ నుంచి దూరంగా ఉన్నారు, ఇచ్చిన సీట్ల మేరకైనా వచ్చి సమస్యలు చెప్పడానికి సిద్ధపడడం లేదని. ఇంకొక పంచమర్తి అనురాధ గారు ఆమెమో బాగా ఇంకా మీరు చంద్రబాబుని బావిలో దూకి దాకా చావమంటారు, మీరు చావాలి అసలు ఇక్కడికి వచ్చి మాట్లాడేది అంతా లేనప్పుడు, సమస్యలు చెప్పేది లేనప్పుడు, అంటే ఒకరిదేమో చెంప పగలగొట్టడం, ఇంకొకరిదేమో నూతిలో దూకడం, ఆ డైలాగులన్నీ ఆయనవి కూడా కదా. కాబట్టి వేడి బాగా పెంచే కార్యక్రమం ఉన్నట్టుంది. రెండవది నిన్నటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది, బొత్స సత్యనారాయణ గారికి క్యాబినెట్ హోదా, ప్రతిపక్ష నాయకత్వం ఇవన్నీ ఉండి తనకు లేకుండా చాలా మామూలుగా రావడం అన్నది జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు, అందుకనే ఆ విధంగా ఒక అసహనంతోనే ఆయన రావడం లేదు. రెండోది కొత్త సభ్యులేమో చాలా బాధపడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఈ తాటిపత్తి చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళ పేర్లు ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ టీడీపీ దీన్ని వ్యూహాత్మకంగానే జగన్ గైర్హాజరు అన్నదాన్ని రాష్ట్ర ప్రజల దృష్టిలో అది తీవ్ర సమస్యగా పెట్టదలుచుకుంది. పెట్టడంలో తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే సభకు వెళ్ళి రావాలి, ఒకసారి కాకపోతే ఒకసారి ఒక అంశం మీద కాకపోతే ఒక అంశం. నిన్న నేను విన్నాను ఒక దశలో హాజరై వాకౌట్ చేయాలి అని వాళ్ళు ఏదో భావించారు, దాని ద్వారా ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చేసిన హెచ్చరికల లాంటి నుంచి కూడా కొంచెం బయటపడవచ్చు, సభకు హాజరైనట్టుగా కూడా ఉంటుందని. కానీ దానికి కూడా సిద్ధపడలేదు. మరి ఇప్పుడు వాళ్ళు కూర్చుని సమావేశమైనప్పుడు ఏమన్నా అలాంటి నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే జగన్ మళ్ళీ పాత పాటే వచ్చినా కానీ ప్రయోజనం ఉండదు అక్కడ. కాబట్టి నేను అది జరుగుతున్నప్పుడే మీకు ఇక్కడ చెప్తున్నాను మీడియాకని, దాని మీద ఒక దాంట్లో చెప్తున్నారు. ఆ కూర్చోబెట్టుకునే వాళ్ళు కూడా చాలా అనుకూల మీడియాను కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు సాక్షిలో ఇంకో దాంట్లోనే వస్తే అనుకూల మీడియా ఒక ఇది, నిజానికి అక్కడ జాతీయ పత్రికలు అవి కూడా చాలానే ఉంటాయి, కానీ తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు తెలుగుకు సంబంధించినంత వరకు కొంత అనుకూలంగా ఉండే వాళ్ళనే అక్కడ ఎక్కువ చోటు కల్పిస్తున్నారు. అంటే ప్రశ్నలు వీటికి కూడా ఆయన చాలాసేపు చెప్తారు, అది అయిన తర్వాత ప్రశ్నలకు పెద్ద సమయం ఉండడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. ఎనివే ఈసారి అసెంబ్లీ మొదలవుతున్న సమయంలోనే జగన్ రాకపోవడం అన్నది మటుకు ఒక తీవ్రమైన సమస్యగానే దీన్ని ప్రజల ముందు పెట్టడం కనిపిస్తుంది. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా కొంచెం సీరియస్నెస్ కూడా ఆయన చూపిస్తున్నారు. ఈరోజు మొదటి రోజు సమావేశాల్లో చూస్తే 0 అవర్లో సభ్యులందరూ మాట్లాడుతుంటే మీరు ఎవరైనా నోట్ చేసుకోరా, అధికారులు నోట్ చేసుకోరు, మంత్రులు నోట్ చేసుకోరు, ఇంకేదో ఆషామాషిగా అయిపోతాయి, ఇట్లా చాలా సీరియస్ కార్యక్రమం అని మంత్రిని కూడా అంటాము. ఆ తర్వాత దానికి తగినట్టే ఆయన ఉన్నాడు కదా శ్రీధర్, తర్వాత ఈయన నరేంద్ర ధూళిపాల నరేంద్ర, అది అయిన తర్వాత గోరంట్ల బుచ్చే చౌదరి, మేము విష్ణుకుమార్ రాజు వైజాగ్, వీళ్ళందరూ కూడా టిడ్కో ఇళ్ళు ఇంకా ఇలాంటి తీవ్రమైన సమస్యలు ఏమనైతే వాళ్ళు కూడా గత హయాంలో జరగలేదని. ఇక్కడ తమాషా కూడా ఉంది, టిడ్కో ఇల్లు పూర్తి చేయలేదు, గత ప్రభుత్వం దెబ్బతీసింది, దానివల్ల ఇప్పుడు సరైన విధానం లేకపోతుందని వీళ్ళందరూ అంటుంటే
కడప రెడ్డమ్మ ఆమె మాధవి మటుకు నా దగ్గర 2000 ఇళ్ళు పూర్తయినాయి అంటే ఒక విధంగా కొంచెం సెల్ఫ్గా అంటే మీరు శ్రద్ధ పెట్టి చేసుకుంటే అవి అవుతాయి కానీ లేకపోతే ఎలా అవుతాయని, లేకపోతే కడప కాబట్టి అది వైఎస్ ఇది కాబట్టి చేస్తున్నారే అక్కడ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి తెలియదు. కానీ ఒకటితే మనం చెప్పాలి, ఆ మాధవి గారు అన్నట్టుగా వాటిని పూర్తి చేయడం చాలా అవసరం. 1000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. నేను జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చర్చల్లో చెప్పేవాడిని, మీరు దీన్ని ఊరికినే ఒక వాదాల కోసం వాడటం కాకుండా వాటి దగ్గరికి వెళ్ళి పట్టుబడి అవి మొదలయ్యేట్టు చేసి ఉండాలని. ఇప్పటికైనా అది చేస్తే చాలా మంచిది. అందుకనే శాసనసభలో ఈరోజు వైసీపీ లేకపోయినా రేపు రాకపోవచ్చు కూడా, కానీ రసవత్తరంగానే జరుగుతున్నాయి అని మాత్రం చెప్పాలి. అయ్యన్నపాత్ర స్పీకర్ ప్రోయాక్టివ్ రోల్ వల్ల కూడా కొంచెం ఆసక్తికరంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో గతంలో తమ్మినేని సీతారాంలాగా అయ్యన్నపాత్రుడు కూడా కొంచెం అగ్రెసివ్ రోల్ తీసుకుంటున్నారు, పొలిటికల్ రోల్ తీసుకుంటున్నారనే విమర్శలు కూడా కొన్ని వస్తున్నా నేను గమనించినంతలో ఆయన స్పీకర్ సీట్లో కూర్చోక ముందు కూర్చున్న తర్వాత ఆయన మాటల శైలిలో మటుకు మార్పు ఉంది. ఈ అధికార హోదా వరకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నారు ఆయన. అంతకుముందు అయితే చాలా మాట్లాడేవాళ్ళు కదా వాస్తవంగా. అది రఘురామకృష్ణరాజు గారు కూడా యథాశక్తి ఆయన తిరుపతికి కూడా ఆయన వెళ్ళారు, అక్కడ కూడా ఉన్నారు. ఆయన కూడా యథాశక్తి జగన్ ఎందుకు రావట్లేదు, ఈ సభ్యత్వ రద్దు అవుతుంది 60 రోజులు రాకపోతే అని ఒక అంశాన్ని ఎక్కువగా బలంగా ప్రతిధ్వనించిన వ్యక్తి మటుకు రాజు గారే. చూడాలి మరి సభలో కూడా దాని మీద ఏదైనా తీర్మానం తెస్తారా. బీఎస్సీ సమావేశమై 10 రోజులు జరపాలి అన్నారు. ఓ 18 సమస్యలు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. చూడాలి ఇంకా. అయితే ఆ 18 సమస్యలు కూడా ఎక్కువగా భవిష్యత్తుకు సంబంధించిన పథకాలు ఇవన్నీ. నిన్ననే ఉదయమే నాతో మాజీ మంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మామూలుగా కలెక్టర్ల సమావేశం అంటే జరిగిన పనులు ఇది జరగాలి దీనికి ఇలాంటివి ఉంటాయి, కానీ ఇక్కడేమో క్వాంటమ్ దగ్గర నుంచి అన్నీ భవిష్యత్తుకు దీర్ఘకాలానికి సంబంధించినవి వస్తున్నాయి. శాసనసభలో కూడా అలాంటిదే చేస్తే మటుకు పెద్ద